శ్రీమతి నమః. ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది తెలీదు. ఎన్నో చేస్తూ ఉంటాం. ఎవరికి నచ్చింది, ఎవరి మనసుకి తృప్తినిచ్చింది, ఎవరు చెప్పింది విని అది చేస్తూనే ఉంటాం. కానీ ఏది ఫలితం రాలేదు అని అనుకునే సమయంలో మన ఆటంకాలని తొలగించే చెప్పండి. అసలు మొట్టమొదటిగా మనం ఏదైనా పని మొదలుపెట్టినా ఎవరిని స్మరణ చేసుకుంటాం? వినాయకుడినే కదా. అందుకే మనకి ఏదైనా ఆటంకాలు వస్తున్నప్పుడు, మనం ఏ పనిలోని సాధించలేకపోతున్నాము పురోగతి అని అనుకున్నప్పుడు సంకష్టహార చతుర్థి మొదలు పెడితే మనం ఏ పని మొదలు పెట్టినా అది సజావుగా ముందుకు వెళ్తుంది. ఏ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ప్రతి నెల ఒక్కొక్క కథ ఉంటుందన్నమాట. ఆ కథని చదువుకుని వ్రతం చేస్తారు. అలా మొత్తం 13 కథలు ఉంటాయి. ఆ 13 కథలు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గణపతి కథ ఉంటుందన్నమాట, వ్రత కథ. దాని విధి విధానాలు ఏంటంటే, పొద్దున్నుంచి ఉపవాసం ఉంటారు. సాయంత్రం గణపతికి పూజ చేసి మళ్ళీనేమో చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కానీ కొంతమందికి ఆరోగ్యం సహకరించదు. విధి విధానాలతో పూజ చేయటం రాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, సంకష్టహర చతుర్థి రోజున 21 సార్లు, పొద్దున్న 21 సార్లు, సాయంత్రం 21 సార్లు సంకటమోచన గణేష స్తోత్రం. అది మీకు కావాలి అని అనుకుంటే రోజుకో శ్లోకంలో ఉంది, చూడండి. అలా పొద్దున్న 21 సార్లు, సాయంత్రం 21 సార్లు భక్తిగా శ్రద్ధగా వినాయకుడి ఎదురుగుండా కూర్చుని ఆ స్తోత్రము శ్లోకము చదివి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి గాని, మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి గాని వెళ్ళి ప్రదక్షిణలు చేసి అక్కడ దక్షిణ సమర్పించుకుని ఇంటికి రండి. ఉపవాసం ఉంటే మంచిదే, కానీ ఉపవాసం లేని వాళ్ళు కూడా చాలా సులభంగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ స్తోత్రాన్ని పొద్దున్న సాయంత్రం 21 సార్లు చొప్పున చదువుతూ. మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో, నా పరిస్థితి నీకు తెలుసు కదా, నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చేయగలుగుతున్నాను, నన్ను అర్థం చేసుకో అంటూ మొత్తం బాధ్యత అంతా భగవంతుడి మీద పెట్టేసి ఆయన పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. కాకపోతే మనం ధర్మ మార్గాన ఉండాలి, సత్యాన్నే మాట్లాడాలి. ఇంకొకరిని ఇబ్బంది పెడుతూ ఎప్పుడూ మాట్లాడకూడదు. మనం ఒక పక్క నుంచి ఇంకొకరిని ఇబ్బంది పెడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఒక పక్క నుంచి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా అవి మాత్రం ఫలించవు. మనకి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదా. ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి మనం బయటపడాలి అంటే భగవంతుడు మనల్ని అది గట్టెక్కించాలని ఎలా అయితే కోరుకుంటామో భగవంతుడు కూడా మన నుంచి అదే కోరుకుంటాడు. భగవంతుడు కూడా మన నుంచి ఒకటి కోరుకుంటాడు. ఏంటి? ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి, సత్యాన్ని పాటిస్తూ ఉండాలి కదా. అప్పుడే కదా నేను కూడా వాళ్ళకి అనుగ్రహాన్ని చూపిస్తాను అని అనుకుంటాడు భగవంతుడు. నిజమే కదా. మనం ఆయన నుంచి ఒకటి కోరుకుంటున్నాం, ఆయన మన నుంచి కోరుకుంటుందంటే మనం మారాలి అని. మన మనసుని శుద్ధి చేసుకుని భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఏ అడ్డంకైనా తొలగిపోతుంది. ముఖ్యంగా ఇంకేం చేయలేకపోతున్నావు, ముందు అడుగు పడట్లేదు, ఏ పని ప్రారంభించిన అడ్డంకులు వచ్చేస్తున్నాయని అనుకున్న వాళ్ళు సంకష్టహర చతుర్థి పూజ చేసుకోండి. మరి రేపు మొదలు పెట్టచ్చా, మేము కొత్తగా మొదలు పెడుతున్నాం అని అనుకునే వాళ్ళు, ఆ వ్రతం విధి విధానాలతో రాదు అని అనుకున్న వాళ్ళు స్తోత్రం చేయండి. సంకటమోచన గణేష స్తోత్రం ఉంది కదా, చక్కగా ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఈ సంకటమోచన గణేష స్తోత్రం 21 సార్లు చదువుకుని చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇచ్చేసి నమస్కారం పెట్టుకున్నప్పుడు ప్రసాదం తినండి. ఏదైనా మనం మనసుతో చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది.